ఎన్డీఏ నేతలను కలుసుకోవటము, ప్రధాని, హోంమంత్రి అమిత్ షాను వీళ్ళందరినీ కాకపోతే ఏ ఎజెండాతో వెళ్ళారు అనేది ఒక ప్రశ్న. వెళ్ళడానికి ముందు వాళ్ళు సమావేశమయ్యారు, మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. మనం చర్చించినప్పుడు కూడా ఉదాహరణకు నిన్న మనం చెప్పాం దాన్ని, వీక్షకులు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. పోస్ట్ పిఠాపురం అనంతర దశలో ఒక విధమైన ఇష్టాగోష్ఠిగా జరిగిందని. ఇలా జరిగినప్పుడు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇట్లాంటివి మనం మాట్లాడడం ఎవరైనా మీరు అక్కడ కూర్చొని చూసారా? కాదనే వాళ్ళు కూడా చూడలేదు కదా. ఖచ్చితంగా ఇద్దరు నాయకులు పెద్ద ఈవెంట్ తర్వాత కలుసుకున్నప్పుడు పిఠాపురం గురించి మాట్లాడుకోకుండా ఉంటారని వీళ్ళు చెప్పగలరా? కాబట్టి కొంతమంది ఎందుకంటే చాలా కోపంగా వీటి మీద విపరీతమైన ఇవి చేస్తున్నారు అన్నమాట స్టోరీస్. ఏమని అస్సలు కూటమిని ఏదో విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారని, లేకపోతే ఈ దెబ్బతో అంతా అయిపోయింది, రెండు అయిపోతుంది. ఎవరు, నేను కానీ మీరు కానీ ఎవరు అనడం లేదు. అంత తెలివి తక్కువగా చిన్నపిల్లలు కూడా అలా మాట్లాడరండి ఈ రోజుల్లో. ఒక సభలో ఏదో అయినంత మాత్రాన రెండు అయిపోతుందని. కానీ కొన్ని విధాలైన భిన్నాభిప్రాయాలు, భిన్న స్వరాలు, ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకోవడం అనేది అయితే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ మనసు కొంచెం నొప్పి పడింది, కొంచెం ఆ పార్టీ వాళ్ళు గాయపడ్డారు అనేంతవరకు నిజం. ఇంకా దానికి ఏం పెద్ద సాక్ష్యాధారాలు అవి అక్కర్లేదు. ఈ నేపథ్యంలో కలిసినప్పుడు అది ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల దగ్గర కూడా నాకే ఎక్కువ పలుకుబడి ఉందని వైసీపీ జనసేన వాళ్ళు అనుకుంటుంటే, మరి చంద్రబాబు నాయుడు ఇంత అనుభవం ఏమైనా ఉన్నాయని ఎలా ఉంటాడు? కాబట్టి ఇక్కడ స్వామి కార్యం స్వకార్యం అని రాష్ట్రంలో వీళ్ళ మధ్య ఐక్యత పెరగడానికి, అలాగే కేంద్రం దగ్గర చేయటానికి కూడా ఇది దోహదపడుతుందని మనం భావించవచ్చు. అమరావతికి పిలవడం అన్నది ఆస్టెన్సిబుల్ రీజన్ అంటారు, పైకి కనిపించే కారణం అమరావతికి పిలవడం. అంతవరకు ఏప్రిల్ 15 ఆ ప్రాంతాల్లో పిలుస్తారని. నిజానికి అజెండా కూడా ఎందుకు బయటపెట్టలేదు? ఇద్దరు ప్రముఖంగా అక్కడికి వెళ్తున్నప్పుడు మేము ఈ విషయం చేయబోతున్నాము, ఈ అమరావతి కోసం మీరు ఏం తెస్తున్నారు, అమరావతికి ప్రధాని ఏమి ఇస్తున్నారు. నిన్న చూస్తున్న అమరావతిలో కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు సిపిఎం వాళ్ళు ప్రదర్శనలు చేస్తున్నారు. అప్పుడు మీరు అంత 1400 రోజులు ఆందోళన చేశారు కదా, బాగుంది. అప్పుడు ఆ ప్రభుత్వం అసలు మొత్తానికి ఎసరు పెట్టింది, న్యాయమైంది. దౌర్జన్యం చేశారు, లాఠీ చార్జీలు చేశారు, ఇదంతా తప్పు. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నాం మనం కేంద్రాన్ని? ఇప్పుడు మనం ఏమీ కేంద్రాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు ఏమీ అడగకుండా ఎంతసేపటికి అమరావతి కాపాడబడుతుంది, అమరావతి అంటే సరిపోతుందా? అందుకని వీళ్ళిద్దరూ వెళ్ళటం ఎంత ముఖ్యమో, చెరకు 500 కోట్లు అడిగి ఒక 1000 కోట్లు అమరావతికి తీసుకొని రావడం మటుకు చాలా మంచిది. అది జరుగుతుందా అన్నదైతే మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా ఇతరత్రా చూస్తే ఇంకో ముఖ్యమైన థర్డ్ యాంగిల్ ఒకటి ఉంది దీనికి. తెలంగాణలో కూడా ఎన్డీఏని ఏర్పాటు చేయాలి అనే ఒక కోరిక అలా జరుగుతుందనే మాట ఒకటి వినిపిస్తున్నప్పుడు, ఎప్పుడు పవన్ కళ్యాణ్ కొండగట్ట ఆంజనేయ స్వామి నుంచే వారాహి యాత్ర బయలుదేరుతుంది కదా. కానీ మొన్న శాసనసభలో చేసినప్పుడు వాళ్ళకి ఓట్లు అస్సలు రాలేదు. దాంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు చేయలేదు. కానీ సీన్ మారింది కదా. పార్లమెంట్ ఎన్నికల నాడు బీజేపీ వేరు, మెజార్టీ రాకపోయిన బీజేపీ వేరు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాంటి తర్వాత గెలిచిన తెలుగుదేశం తెలంగాణలో చూపించే ప్రభావం వేరు, ప్రతిపక్షంలో ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశాన్ని బతికించాలని కొంత ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఎలా అయినా అధికారంలోకి రావాలని వాళ్ళు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కొంచెం మీరు కూడా చేయండి, దక్షిణాదిన విస్తరణ అన్నప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కదా వాళ్ళు ఇద్దరు కూడా. కాబట్టి ఆ పద్ధతిలో ఏదో జరుగుతుంది. ఢిల్లీ యాత్రలో అమరావతితో పాటు భాగ్యనగరం ఎజెండా కూడా ఉంది అనే ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. రాజకీయ వర్గాలేమో కానీ చంద్రబాబుకు అనుకూల సన్నిహిత వర్గాలు కూడా ఆ మాట చెప్తున్నాయి, బహిరంగంగానే చెప్తున్నాయి. ఏం జరుగుతుందో మనం ఇంకా చూడాలి. బహుశా కిషన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కలిసి ఇటువంటివి కూడా చేయొచ్చు. మల్టీపర్పస్ విజిట్ లాగా ఉంది ఇది. ఢిల్లీ వెళ్ళటం, ఒకటి యూనిటీ, 2 తెలంగాణ, 3 అమరావతి. యా సరే, ఏంటి లోకేష్ సనాతన వారు ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై ఆయన ఆగ్రహం, కాషాయీకరణ ప్రకారం సిలబస్ మార్పు చేశారనడం సరైంది కాదు అంటూ, విద్యలోకి కూడా రాజకీయాల్లో మతాన్ని తీసుకొచ్చి వివాదాలు చేయొద్దని. నిజంగా ఇది చాలా ముఖ్యమైన అంశమే. ఒక విధంగా ఇది మనం